10 కోట్ల రూపాయల దేవాలయం పునర్నిర్మాణం, 8 కోట్ల రూపాయలు గోదావరి ఉన్నటువంటి ఒడ్డున పుష్కరిణి ఘాట్స్ 16 కోట్ల రూపాయలు, 8 కోట్ల రూపాయలేమో ఇరిగేషన్ ద్వారా, అదేవిధంగా 8 కోట్ల రూపాయలు పాక్షికం పోయే రోడ్డు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కోటేశ్వర స్వామికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గోదావరి పుష్కరాలకు సంవత్సర కాలం క్రితమే 117 కోట్ల రూపాయలు నిధులిచ్చినందుకు ప్రత్యేకంగా శాసనసభ్యుడిగా ధర్మపురి మంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ధర్మపురి ప్రజల పక్షాన. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా పెద్దగా గొప్పగా టూరిజం ప్రాంతంగా ఉండాలని చెప్పేసి మరి దానిలో భాగంగా మా రాజకపల్లి ఎదురుగా ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయం కొత్తగా నిర్మాణం చేస్తాం. దాని పక్కన ఉన్నటువంటి రాజకపల్లి చెరువు ఏదైతే మాట ఉందో అక్కడ కూడా ఒక మన ట్యాంక్ బండ్ టైప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగా దాన్ని కూడా రూపకల్పన చేసి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధ్యత గల ప్రభుత్వం 20 లక్షలాది మంది ప్రజలు ఇవాళ గోదావరి పుష్కరాలకు వస్తారు. పోయినసారి తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలు జరిగినాయి. ఎంత ప్రజలు ఇక్కడ నుంచి వెహికల్స్ ఆగితే అక్కడ కరీంనగర్ దాకా వెహికల్స్ జామ్ అయిపోయి రోడ్డు మీద, హైవే మీద ప్రజలకు తీవ్రమైన ఇబ్బందుల పాలైన పరిస్థితులు గోదావరి పుష్కరాల స్నానాలకు వస్తే. మరి ఈసారి రాబోయే జూలై 27 పుష్కరాలకు ప్రజలకు ఎవరికి ఇబ్బంది జరగకుండా ముందస్తుగానే రోడ్లు కానీ, పుష్కర్ ఘాట్స్ కానీ, అదేవిధంగా చేంజింగ్ రూమ్స్ కానీ, ఇంకా రోడ్ల విషయంలో కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులు కేటాయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఆ కోటేశ్వర కోటిలింగాల స్వామి యొక్క ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రిపై, మాపై, తెలంగాణ ప్రజలపై ఉండాలని చెప్పి స్వామివారి కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా ఇలా మేము ఏదైతే మాట చెప్పినామో ఆ మాట అమలు విషయంలో కూడా ప్రత్యేకంగా మరి పెద్ద ఎత్తున నిధుల విషయంలో కూడా మన మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తా. ఇది కాక మా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రానికి ఆ ప్రాంతానికి కూడా ఉగ్రహేశ్వర స్వామి దేవాలయానికి 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినాం. అది కూడా టెండర్ దశలో ఇప్పుడు 2-3 రోజులు టెండర్ పిలుస్తాం. అది కాకుండా మన ధర్మపురిలో ఉన్నటువంటి గోదావరి టెంపుల్ ఆడుకున్నటువంటి ఇళ్ల విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాం. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కూడా ఈ రోడ్డు వైండింగ్ కోసం సహకరిస్తే కూడా మరి అది కూడా ప్రజల యొక్క ఆమోదంతో, అంటే ఆ ప్రాంత ప్రజల యొక్క ఆమోదంతో ముందుకెళ్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ధర్మపురి లక్ష్మీ దైవక్షేత్రాన్ని, కోటిలింగాల కోటేశ్వర స్వామి, ఇక్కడ అనేక దేవతల యొక్క గుళ్ళు కూడా పునర్నిర్మాణానికి గోదావరి పుష్కరాలు ప్రత్యేక నిధులు మరి తీసుకొచ్చి గొప్పగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి, ధర్మపురి ప్రజలకు తెలియజేస్తున్నాం.